వెల్కమ్ టు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. ఈరోజు నేను మార్నింగ్ వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు మంచిది కదా. దాని తర్వాత అలసందలు ఫ్రై తిన్నాను. కొంచెం నాకు బిర్యానీ తినాలనిపించింది అని చెప్పేసి బయట నుంచి బిర్యానీ తెప్పించుకున్నాను. బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై. సో చికెన్ ఫ్రై వచ్చేసి 200 పడింది. ఇది హోస్కోట్ బిర్యానీ నుంచి తెప్పించుకున్నాను. అరౌండ్ 10 పీసెస్ వచ్చినాయి 200కి. తర్వాత నేను చికెన్ ట్రై చేశాను ఈసారి, కానీ పీసెస్ మాత్రం తగ్గిపోయినాయి. 3 పీసెస్ ఇచ్చాడు, రైస్ మాత్రం ఎక్కువ ఇచ్చాడు. బిజినెస్ కదా, స్టార్టింగ్లో పెట్టినప్పుడు 5 పీసెస్ అలా ఇచ్చారు. నైట్ డిన్నర్లోకి నాకు చీజ్ ఎగ్ రోల్ చేశాను. ఇది ఎలా చేశానంటే, దీనికోసం ముందుగా 2 ఎగ్స్ని దాంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ కారం వేసి విస్క్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత చపాతీని కాల్చడం కోసం ఇక్కడ చపాతీ సైజ్ కొంచెం పెద్దగా చేశాను, ఎందుకంటే ఎగ్ రోల్ చేస్తున్నాను కాబట్టి. అందుకే కొంచెం షేప్ అది అటు ఇటుగా ఎట్లాగా వచ్చింది. సో 1 సైడ్ వేసి లైట్గా బబుల్స్ స్టార్ట్ అయిన తర్వాత నార్మల్గా మనం ఫుల్కాస్ ఎలా కాలుస్తామో అలా ఒక సైడ్ కాల్చుకొని రెండో సైడ్కి టర్న్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడ చిన్నగా హోల్ చేసి దాంట్లోకి ఎగ్ బ్యాటర్ని వేద్దాం అనుకున్నాను. బయటకు రాకుండా వేద్దామని చాలా ట్రై చేశాను, బట్ బయటకు వచ్చేసింది. సో ఎగ్ మిశ్రమాన్ని వేసేసిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసేసి అటు సైడ్ కూడా కాల్చేసుకొని తర్వాత దీనిపైన నార్ది పిజ్జా పాస్తా సాస్ ఉంది నా దగ్గర. సో అది అండ్ చీజ్ స్లైసెస్ పెట్టి దాని మీద కట్ చేసిన ఆనియన్స్ని పెట్టి రోల్ చేసుకొని తినేసాను. సో ఇలా నేను ఈజీగా ఎగ్ రోల్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయింది. ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే ట్రై చేయండి, బాగానే ఉంది. నేను కెచప్ వేసుకొని తిన్నాను. యాక్చువల్గా ఇంట్లో సోయా కర్రీ చేశారు, నాకు ఎందుకో అది తినాలనిపించలేదు. అందుకనే నేను ఇలా మధ్యాహ్నం బిర్యానీ ఆర్డర్ చేసుకొని ఇలా ఎగ్ రోల్ చేసుకున్నాను. ఏంటో నచ్చని కూర చేస్తే అసలు ఆకలి కూడా వేయదు కదా. స్విగ్గీ ఇన్స్టామార్ట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు మా ఏరియాలో. మరి ఆర్డర్ పెట్టాలి కదా, అందుకని కొన్ని ఐటమ్స్తో పాటు ఐస్ క్రీమ్ కూడా తెప్పించుకొని అది తినేసాను.